హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు శిర్శాస్త కోవెల్ స్వామి శివనరసింహన్ తంత్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారి నమస్కారం అండి. గురుగారు అంటే ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం. ఈ నెల వచ్చే నెల నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. గురుగారు ఆషాఢ మాసంలో చాలా మంది అంటారు వారాహి అమ్మవారిని ఆరాధించాలి అని. అంటే అలాగే నవరాత్రుల లాగా కూడా అమ్మవారిని ఆరాధించడం మంచిది అని చెప్తారు. ఏ విధంగా ఆరాధన చేయాలి? ఎందుకు వారాహి దేవిని ఆషాఢ మాసంలో ఆరాధన చేయాలంటారు? ఓకేమా, ఇప్పుడు మనకు నవరాత్రులు వచ్చేసి మనకు సంవత్సరం 4 నవరాత్రులు ఉంటాయి. సరే, అమ్మవారి అనుగ్రహం తీసుకోవడము, ఏ అమ్మవారి అనుగ్రహం తీసుకోవడం మనకు అన్నిటి కూడా మంచి జరుగుతుంది. అయితే మనకు ఆషాఢ మాసంలో సరే మనకు ఎన్నో ధనానికి సంబంధించింది కానీ, డబ్బుకు సంబంధించి కానీ, శత్రు వర్గానికి సంబంధించి కూడా ఉంటుంది. అయితే మనకు వారాహి అమ్మవారు వచ్చేసి మనకు అమ్మలాగా ఆరాధిస్తుంది. ఏ అమ్మవారైనా మనకు అమ్మలాగా ఆరాధిస్తుంది. అయితే మనకు ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మవారిని ముఖ్యంగా ధ్యానం చేయడం అవని కార్యక్రమం, శత్రువర్గం ఎక్కువ వల్ల ధ్యానం చేయడం. ఆ అమ్మవారు అమ్మలేకనే ఇప్పుడు మనకు అమ్మ మనకేమైనా ప్రాబ్లం అయితే ఎవరైనా ఏమైనా అంటే ఇలా వాళ్ళని 2 ముటకాయలు కొట్టి మనకి ఏం కావాలో ఇస్తుందో, అలా శత్రువర్గాన్ని మన మీద ఎవరైనా పడే వాళ్ళు కానీ, శత్రువర్గం ఎవరైనా అలా చేసినా కూడా అమ్మవారు అనేది ఆ సమయంకి వచ్చి మనం కాపాడుతుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ధనానికి సంబంధించిన ఏదైనా భూమికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇప్పుడు మన భూమి ఏదైనా చాలా భూమిలో ఏంటంటే జాగా ఏదైనా కూడా, ఇల్లు కానీ ఏదైనా కూడా, స్థలాలు కానీ ఏమైనా కూడా గొడవలలో ఉండడం, కోర్టులలో ఉండడం, తర్వాత ఏదో గొడవ పరంగా ఉంది, లిటికేషన్ ల్యాండ్స్ ఉంటాయి, ల్యాండ్ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్న ల్యాండ్స్ సంబంధించిన కూడా వారాహి అమ్మవారు అందరికీ అతి విజయంగా తీసుకొచ్చేస్తున్నాం. ఎంత పెద్ద ప్రాబ్లం ల్యాండ్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా, దానికి ఎంత లిటికేషన్ ప్రాబ్లం ఉన్నా మనం ఒక్కోసారి జాగా కొనేస్తాం, అది డబుల్ రిజిస్ట్రేషన్ అయినో, లేకపోతే ఎవరో మనల్ని మోసం చేసి సంబంధించిన ల్యాండ్ ఇబ్బంది చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు తీసేసుకొని ఇబ్బంది పెట్టడం. భూమికి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, తర్వాత మనకు అది ఉంటుంది. సరే, ఇది ఒకటి భూమికి సంబంధించింది, అది మనల్ని అమ్మవారు అనేది గెలిపించేస్తుంది. మనం అమ్మవారి అనుగ్రహంతో గెలిచేస్తాం అన్నమాట, మన ల్యాండ్ మనకు వచ్చేస్తుంది. అదే విధంగా మనకు నగరాత్మ శక్తులు అంటే దుష్టగ్రహ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదైనా చెడుకు సంబంధించిన డిస్ట్రిక్ట్ పరంగా మనల్ని ఎవరైనా ఒకరు ఏదో పరంగా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాం. ఇబ్బంది పెడితే ఏదో ఒకటి నగరం శక్తులు దుష్టగ్రహ ప్రాబ్లం తోటి ఏదో చెడు చేసి మనకు అంటే మనకి చెడు చేసిన మంత్ర దిగ్బంధనతో ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నాం. అమ్మవారి ధ్యానం వల్ల ఆ నెగలి బయటికి తీసుకొచ్చేసింది. నవరాత్రులలో అమ్మవారి యొక్క మంత్రం తోటి మనము ధ్యానం చేయాలి. సరే, నవరాత్రులు మనం మామూలు నవరాత్రులు ఎలా చేస్తామో అమ్మవారిని ఆషాఢం మొదలుకొని మనము స్టార్ట్ చేయొచ్చు. 9 రోజులు ఆషాఢంలో 9 రోజులు చేయొచ్చు. అయితే మనకు కలశ స్థాపన చేసుకొని అమ్మవారి ప్రతిమ పెట్టి ఫోటో పెట్టుకు నవరాత్రులు హోమ కార్యక్రమాలు చేయొచ్చు. అంటే ఏ రోజులు అంటే మొదటి నుంచి ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి 9 రోజులు పాడ్యం నుంచి అమ్మ నవమి దశమి వరకు కూడా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మనము ఇలా హోమ కార్యక్రమాలు చేసుకోవచ్చు. హోమంలో సరే ఇవన్నీ జరుగుతుంటాయి కదా, హోమం జరగవచ్చు, అమ్మవారి అష్టోత్తరం కూడా నవరా చేసుకోవచ్చు. లేదు మనకు అమ్మ మేము అంత పెద్దగా చేయలేము, మేము అంత చేయలేము అనుకుంటే అమ్మవారు ఒక అమ్మవారికి ఇష్టమైన మంత్రం ఉంటుంది. అది ఆ నవరాత్రులలో రాత్రిపూట అమ్మవారికి రాత్రిపూట జపం చేస్తే అమ్మవారి శక్తి ఉంటుంది. మనకు వారాహి అమ్మవారు కాశీ అతి పుణ్యక్షేత్రమైన కాశీలో అమ్మవారు దర్శనం అనేది మార్నింగ్ అవసరం ఉంటుంది. అమ్మవారు అనేది ఆ రక్షగా, ఆ సెక్యూరిటీగా మొత్తం కాశీ మొత్తము అమ్మవారి రక్షగా ఉంటుంది. తర్వాత రాత్రి అంతా తిరిగేసి అమ్మవారు ఆ సమయంలో వచ్చి పడుకుంటుంది అన్నమాట. అంటే అమ్మవారు వచ్చేసి మనకు 6:37 వరకు దర్శనం ఉంటుంది కాశీలో. దాని తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది వారాహి దేవి అమ్మవారు. ఈ నవరాత్రులలో అతి బ్రహ్మాండంగా జరుగుతాయి అక్కడ అమ్మవారు. మనం కూడా ఏంటంటే ఇక్కడ అమ్మవారు నవరాత్రులు చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు అలా చేయడం వల్ల మనకు శత్రు బాధలు పోతాయి. తర్వాత భూమికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న పోతాయి. మనకేమైనా గృహము ఆలోచన ఉండి మనం ఎప్పటి నుంచో గృహం కట్టుకోవాలనుకుంటాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటాం కూడా ఈ నవరాత్రులు చేస్తే అమ్మవారు గృహ ప్రసాదం ఇస్తుంది. అమ్మవారికి సంబంధించింది ఒక అమ్మవారి మంత్రంతో మనకు ప్రతిరోజు సంధ్యా సమయంలో అంటే రాత్రి పూజ అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేయాలి. 7 తర్వాత మంత్రం 108 సార్లు 1000 సార్లు చేస్తే ముఖ్యమైనది. లేదు అంటే మన హోమ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు. నేను మంత్రం చెప్తాను ఇప్పుడు, అది రాసుకోండి.
అయితే మనకు హోమం మనకు మంత్రం చెప్పించవచ్చు. ఇంకోటి నవరాత్రులలో ఇక్కడ అమ్మవారి పూజ కార్యక్రమాలు జరుగుతున్నా, అమ్మవారి ఏదైనా హవనం జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కూడా అన్ని హోమాలకి ఆవు నెయ్యి వాడతారు. అవును. ఈ వారాహి అమ్మవారికి మాత్రమే ఈ గేదె నెయ్యి వాడతారు. ఓహో, అంటే నిజంగా కూడా ఏ హోమం చేసినా కూడా మనం ఆవు నెయ్యిని వాడతారు. కొన్ని అమ్మవార్లకు ఆవు నెయ్యి వాడతారు, ఆవు నూనె వాడతారు, విప్ప నూనె వాడతారు. కాకపోతే ప్రత్యేకంగా అమ్మవారికి మాత్రం గేదె నెయ్యి వాడతారు. అయితే ఈ గేదె నెయ్యి మనం ఎక్కడైనా తీసుకుని డొనేట్ చేయొచ్చు. నవరాత్రులలో అమ్మవారి ఏదైనా పూజలు జరుగుతున్నా కూడా వరాహి దేవి అమ్మవారి పూజ అక్కడ ఇవ్వచ్చు. ఇంకోటి అమ్మవారికి వీలైతే మీ గేదె పేడ ఉన్నా కూడా గేదె పేడలు మనము మన చేతులు కొట్టి నవరాత్రులలో ఒక దానికంటే బిఫోర్ రెడీ చేసుకొని ఒక 16 పిడికలు మనము ఏదైనా జరుగుతుంటే ఇస్తే మనకు కూడా అలా కూడా శుభదాయకంగా ఉంటుంది. గేదె పేడ మాత్రమే కొట్టాలి. ఒక పిడికలుగా చేసి హోమ ద్రవ్యాన్నిగా మనం ఇస్తే ఈ నెయ్యి గేదె పేడ ఈ నవరాత్రులు ఉత్సవాలు జరుగుతుంటే అమ్మవారికి ఇస్తే మనకు అనేది శుభదాయకం. అంటే మనం చేసినంత ఫలితం ఉంటుంది. ఇది మనం ఈ నవరాత్రులలో చేసుకోవచ్చు. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది అమ్మవారి మంత్రం. అమ్మవారికి ఇష్టమైన నామంతో అది జపం చేస్తే అమ్మవారు మనకి ఏం కలనోడిస్తుంది. మనకి ఏదైనా శత్రువర్గము పోతుంది, తర్వాత ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి మంత్రం రాసుకోండి. స్వామి శరణం. నిజంగా గురువు గారు చెప్తున్నారు, వారాహి అమ్మవారి మంత్రం ఆషాఢ మాసంలో జపించడం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కనుక వీడియో చూసేవాళ్ళు ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి. నవరాత్రులు మొదలుకొని ప్రతిరోజు కూడా మనము శుక్లపక్షం నుంచి 10 రోజులు కూడా మనం చేసుకుంటూ నర్పవి అని అంటే ఓం బీజాక్షరం పెట్టకూడదు, ఓం అని కూడదు, ఏ నమః అని కూడదు, ఓన్లీ నర్పవి అనేసి అమ్మవారిని 1000 సార్లు మనం జపం చేయడంలో అమ్మవారి అతి శీఘ్రంగా మనకు అనుకున్న కోరికలు తీస్తుంది. శీఘ్రంగా కటాక్షం అనేది అమ్మవారి కటాక్షం అంటే అమ్మవారి చల్లని చూపు అనేది పడుతుంది. ఆ చల్లని చూపం అనేది పడి మనం రక్షగా చూస్తుంది అనమాట. అమ్మవారి ఇంత పెద్ద హోమం చేయలేము మనం, ప్రతి చేయాలి కాని పక్షంలో ఇది చేసి ఇంకా బ్రహ్మాండంగా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. నర్భవి అనే బీజాక్షర మంత్రం, నర్భవి అనే ఒక మంత్రాన్ని మనము 1000 సార్లు చేస్తుంటాం. అమ్మవారి ఒక నామం అనేది నర్భవి అనే ఒక నామంని మనం 1000 సార్లు జపం చేస్తుంటే మనకు అనేది శుభదాయకంగా ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. ప్లస్ మనము చెప్పిన నవరాత్రులలో అమ్మవారికి ఆవు పిడికలు 16 ప్లస్ మనకు గేదె పిడికలు నెయ్యి అనేది మనము ఇవ్వడం ద్వారా అమ్మకు చాలా బాగుంది. ఇలా నవరాత్రులు ఇక్కడ జరిగిన చేస్తుంటే చాలా మంచిది. ఈ ముఖ్యమైన అమ్మవారి అంటే మనకు ఈ భూమికి సంబంధించిన తగాదాలకు ఇవి చాలా మంచిది ఉంటుంది. మనకి ఎవరైనా మంత్ర దిగ్బంధం చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి అమ్మవారిని సరైన పనిష్మెంట్ వస్తుంది. అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా అమ్మవి మా ఇలా ముట్టకాయ కొట్టి వాళ్ళని కొట్టి మనం రక్షిస్తుందో అలా అనేది రక్షించి మనకి ఏం కావాలో ఇస్తుంది. అమ్మవారు ఎలా ఇస్తుందో మనకు ఎలా ఏం కావాలో కోరుకునే ఇస్తుంది. అమ్మవారు కూడా అలా రక్షించి మనకు కోరుకునే ఇస్తుంది. అప్పుడు మనకు రక్షగా ఉంటుంది. అమ్మవారు అంటే రక్షక లలితాదేవి పీఠ శ్రీచక్రంలో కూడా అమ్మవారు రక్షగా ఉంటుంది. అమ్మవారు కాశీలో రక్షగా ఉంటుంది, మనకు కూడా రక్షగా ఉంటుంది. అమ్మవారి నవరాత్రి ఆరాధన చేయడం వల్ల అన్ని శుభదాయంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉంటారు అనమాట. ఇంకోటి సరే మన నవరాత్రులు అయిన స్వామి తర్వాత కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఉదయము లేస్తూ కూడా అమ్మవారిని 21 సార్లు అలా అనుకుంటే కూడా మనకు అన్ని విజయంగా ఉంటాయి. మార్నింగ్ లేచి అనుకుంటాం కదా, ఇక నవరాత్రులు కాకపోయినా ఈ సమయమైనా ఎప్పుడైనా కూడా ఈ నర్పవి అనే ఒక అమ్మవారి నామాన్ని ఒక 11 సార్లు 21 సారి మనం ప్రతిరోజు అనుకున్నా మనకు శుభదాయకంగా ఉంటుంది. గురుగారు ఇందులో ఒక చిన్నది, మామూలుగానే అమ్మవారి ఆరాధన ఏదైనా కూడా నిష్టగా చేయాలి అనేది ఒక విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇంకా చూసుకుంటే వారాహి అమ్మవారి విషయానికి వస్తే ఇంకాస్త నిష్టగా ఉండాలి అనేది కూడా ఎలాంటి నిష్టతో ఈ పూజ చేసుకుంటాం. అమ్మవారిలో ఏ నవరాత్రులైనా ఏ దీక్షాపరంగా ఏదైనా కూడా మనం నిష్టగా ఉండాలి. మనసు శుద్ధిగా ఇష్టంగా నమ్మకంతో చేయాలి. ఏదైనా కూడా ముఖ్యమైనది నమ్మకంతో అమ్మవారితో చేయాలి. మనకు ఏదైనా కోరిక కానీ ఏదైనా కూడా అమ్మవారికి ఇష్టమైనది కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుంది. చెప్పండి, ఇష్టమైన కార్యక్రమం అమ్మవారికి అయితే గేదె నెయ్యి అమ్మవారికి అమ్మవారికి నైవేద్యాలు ఏవైనా ఉంటే అవి ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు హవనం ప్రతిరోజు ఏదైనా చేసుకోవచ్చు. ఇంత కలిస్థాపన చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమార్చనతో చేసుకోవచ్చు. అమ్మవారి సహస్రనామం మనం చేసుకోవచ్చు. అమ్మవారి నామాన్ని జపం చేసుకోవచ్చు. ఏదైనా కూడా అమ్మవారి వారాహికి సంబంధించింది ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా నైవేద్యాలు కానీ అమ్మవారికి ఏది కూడా నవరాత్రులలో మనం శరన్నవరాత్రులు ఎలా చేస్తామో
కాకపోతే ఈ అమ్మవారి రాత్రి సమయంలో చేయాలి. Right. హోమ కానీ ఏది కూడా చేసినా కూడా నీ కూడా బాగుంటుంది. మనము మామూలు దీక్ష పరంగా ఎలా ఉంటామో అలా ఉంటే సరిపోతుంది. Right. మనం దీక్ష ఎలా దీక్ష నియమాలతో ఉండాలి. ఆ 9 రోజులు దీక్ష నియమాలతో ఉంటే ఆయన కూడా విజయదాయకంగా ఉంటుంది. అమ్మవారి కటాక్షం అనేది ఉంటుంది. అదే అమ్మ మాకు కూడా ఎప్పుడైనా కష్టకాలంగా ఇబ్బందిగా ఉంటే మా మా ఇంటికి 20 కిలోమీటర్ దూరంలో అమ్మవారి ఆలయం ఉందన్నమాట. అరవికర అని ఒక గ్రామం. అరవికర అని ఒక ఏరియా. ఆ ఏరియాలో ఒక నది ప్రవహిస్తుంది. నదిలో మధ్యలో అమ్మవారి సప్తమాతృకల దేవాలయం ఉందన్నమాట. సప్తమాతృక దేవాలయంలో వారాహి దేవి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మేము ఈ నామాన్ని అక్కడ ప్రశాంతంగా కూర్చొని 1 అవర్ జపం చేసుకొని వచ్చేస్తే మేము 24 అవర్స్ మాకు రిజల్ట్ చూపించేస్తాం అన్నమాట. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు అంటే పెద్ద పెద్ద మంత్రాలు జపాలు చాలా చిన్న అక్షరంతో చిన్న నామంతో అమ్మవారికి ఒక మంచి రెమెడీ చెప్పారు గురువు గారు. నిజంగా ధన్యవాదాలు మీకు. జై వారాహి మాతాకి జై.